ఒక కపుల్ భర్తకి 30 సంవత్సరాలు, భార్యకి 25 సంవత్సరాలు ఉంటే వీళ్ళకి సంతానలేమి సమస్య వచ్చే అవకాశం ఉందా? వీళ్ళకి ఎంతవరకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది? సో హస్బెండ్ కి 30 ఇయర్స్, వైఫ్ కి 25 ఇయర్స్ అంటే యాక్చువల్లీ కపుల్ కి ఐడియల్ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే చెప్పొచ్చు. సో యూజువలీ ఆడవాళ్ళకి ఎగ్ కౌంట్ అరౌండ్ 25 to 30 ఇయర్స్ బెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ కూడా ఆ ఏజ్ లో చాలా బాగుంటుంది. సిమిలర్ గా ఏజ్ పరంగా చూస్తే మేల్ పార్ట్నర్ కి కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఐడియల్ ఏజెస్ ఫర్ ప్రెగ్నెన్సీ అనే చెప్పొచ్చు. సో మామూలుగా ఏజ్ వైజ్ మాత్రమే మనం చూసుకుంటే ఈ పర్టికులర్ కపుల్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి. బట్ ఎంత చేసినా కూడా ఒక సైకిల్లో సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి 15 to 20% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. బట్ అలా అని వీళ్ళకి సంతానలేమి సమస్య అసలు ఉండదు అని అయితే కాదు. చాలా మంది కపుల్స్ ఇంతకన్నా యంగ్ ఉన్నా కూడా కొన్ని సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం. సో ఎటువంటి సమస్యలు రావచ్చు? సో ఆడవాళ్ళల్లో కొంతమందికి ఏజ్ తక్కువ ఉన్న ఎగ్ కౌంట్ అనేది బాగా తక్కువ ఉండడం గమనిస్తూ ఉంటాం. కొంతమందికి గర్భసంచిలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్ లాంటివి చూస్తాం. నీటి బుడగలు ఉన్న వాళ్ళకు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం చూస్తాం. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ వల్ల ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ తగ్గడం, అతుకులు ఏర్పడి ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం, ఎంబ్రియో మంచి క్వాలిటీ ఫామ్ అవ్వకపోవడం, ఇంప్లాంటేషన్ ప్రాపర్గా జరగకపోవడం, ఇలాంటి సమస్యల వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అవడానికి ఛాన్స్ ఉంది. సిమిలర్గా మేల్ పార్ట్నర్లో కూడా ఏజ్కి సంబంధం లేకుండా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనకు కనిపించవచ్చు. సో కౌంట్ తక్కువ అవడం, మొటిలిటీ తక్కువ అవడం, సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, వెరికోసీల్ అవ్వచ్చు, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా మనకి బీజం సరిగ్గా కిందకి జారి ఉండకపోవచ్చు. సో ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల కూడా కౌంట్ అండ్ మొటిలిటీ సమస్యలు అనేవి చూస్తాం. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా కొంతమందికి జీరో స్పర్మ్ కౌంట్ కూడా మనం చూడటం జరిగింది. సో ఒక సర్టన్ ఏజ్ ఆఫ్ కపుల్ ఉంటే వాళ్ళకి అసలు ప్రాబ్లమే రాదు అని అయితే కాదండి. ప్రాబ్లమ్స్ ఏ ఏజ్లో అయినా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. బట్ ఏజ్ డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ డిటర్మినెంట్ అని చెప్పొచ్చు. సో ఏ ప్రాబ్లం లేని వాళ్ళకు కూడా ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఏజ్ అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది మనం యాక్చువల్లీ ఈక్వేట్ చేయడానికి ఉండదు. బికాస్ కొన్ని సమస్యలు ఏ ఏజ్లో అయినా రావచ్చు. సో సమస్యలు లేనంత కాలం అర్లీ ఏజ్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్లీ తగ్గుతాయి అన్నమాట. థ్యాంక్ యూ.